రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలోనూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజాప్రభుత్వంలో ఖాళీగా ఉన్న కొలువులను భర్తీ చేస్తున్నామని వివరించారు. సూర్యాపేట జిల్లాలోని సొంత సెగ్మెంట్ హుజూర్ నగర్ లో జాబ్ మేళా ప్రారంభించారు మంత్రి ఉత్తమ్. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఎస్పీ జాబ్ మేళాకు అటెండ్ అయ్యారు. హుజూర్ నగర్ లో సింగరేణి కాలరీస్ కంపెనీతో పాటు తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సహకారంతో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు యువత నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు మంత్రి. జాబ్ మేళాలో 250 కంపెనీలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని వివరించారు. మేము హుజూర్ నగర్ లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా అతి భారీ మెగా జాబ్ మేళా నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఉదయం ఇంటర్వ్యూస్ మొదలై ఇప్పటి వరకే 250 మంది యువతీ యువకులకి జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. హుజూర్ నగర్లో, కోదాడలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సంప్రదించి మరి గ్రామీణ యువతకి, రూరల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా తీవ్రమైన సమస్యలు అనే విషయాన్ని గుర్తించి పట్టణాల్లో చదువుకున్న నిరుద్యోగ యువత కంటే గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువత సమస్య తీవ్రంగా ఉందని మేము ఆలోచన చేసి మన ప్రాంతంలో, రాష్ట్రంలో, దేశంలో ప్రముఖ కంపెనీలను ఆహ్వానించి ఇక్కడ హుజూర్ నగర్ లో జాబ్ మేళా నిర్వహించాలని చెప్పి మేము ఆలోచన చేసి ముందుకు పోయాం. సింగరేణి కాలనీ సహకారంతో, పరిశ్రమల శాఖ యొక్క డీట్ వారి సహకారంతో సుమారు ఈ రోజు ఇక్కడికి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి 275 కంపెనీలు వచ్చినాయి. ఉదయం 9 గంటలకు మొదలు పెట్టుకొని రాత్రి 9 గంటల వరకు ఇంటర్వ్యూస్ కొనసాగుతాయి. మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది కాబట్టి ఈ జాబ్ మేళా రేపు కూడా కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ యువత అందరికీ నేను మనవి చేస్తున్నా, మీరు ఆతృత పడనవసరం లేదు, యాంగ్జైటీ వద్దు. రేపు కూడా ఈ జాబ్ మేళా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఒక ముఖ్య అంశాల్లో నిరుద్యోగ సమస్యపై. నిరుద్యోగ యువత పోరాటం మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో 70 నుంచి 75 వేలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరందరూ గమనించాలి. గత వారంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అన్ని మంత్రిత్వ శాఖల్లో సుమారు మొత్తం 20 నెలల్లో 70-75 వేల ఉద్యోగాలు ఇస్తూ పోయిన వారంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగస్తులకి, లైసెన్స్ సర్వేయర్లకు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పాటు చేస్తూ ప్రైవేట్ రంగంలో కూడా ప్రత్యేకంగా గ్రామీణ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు కొన్ని వేల మంది నిరుద్యోగ యువత ఈరోజు రావడం జరిగింది. ఇంటర్వ్యూలకు వాళ్ళు అపియర్ అవుతున్నారు. తప్పనిసరిగా కొన్ని వేల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి నా పూర్తి నమ్మకం, విశ్వాసం. హుజూర్ నగర్ లో మనం ఈ రోజు, రేపు 2 రోజు ఈ జాబ్ మేళా చాలా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతీలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గౌరవ మంత్రి గారు, అదేవిధంగా డీట్ సంస్థ సింగరేణి కోలరీస్తో కోఆర్డినేట్ చేసుకొని చాలా పెద్ద పెద్ద కంపెనీలకి ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఆ కంపెనీల ద్వారా మన సూర్యాపేట జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జాబ్ మేళా మనం ఆర్గనైజ్ చేసి ఉన్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళకి మనం ఒక ఇంటర్వ్యూ స్లిప్ ఇచ్చి దాంట్లో వాళ్ళకి సంబంధించిన వివరాలు రాపించి వాళ్ళకి ఒక కంపెనీస్ లిస్టు మన దగ్గర ఈరోజు ఐటీ సంబంధించిన ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్, ఇంకా ఇతర సెక్టర్ల నుంచి ఫార్మా సెక్టర్, సిమెంట్ ఇండస్ట్రీస్, ఇతరుల కంపెనీల నుంచి రిక్రూట్మెంట్ కోసం వచ్చిన కంపెనీలు ఆ సంబంధించిన లిస్ట్ మీకు ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ చూసి క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించిన
ఇంట్రెస్టెడ్ కంపెనీల పేరు రాసి అక్కడ ఇంటర్వ్యూలో పాల్గొవాలని వారికి కోరుతా ఉన్నాము. ఈ ప్రక్రియ ఎక్కువ మంది రిజిస్ట్రేషన్, దాదాపు నిన్నటికి 40,000 రిజిస్ట్రేషన్స్ మనకి రావడంతో ఈ ప్రక్రియ గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు రేపు ఈ 2 రోజు కొనసాగించడం జరుగుతూ ఉన్నది. మీరు ప్రశాంతంగా ఈరోజు రేపు ఈ అవకాశాలకి వినియోగం చేస్తూ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ అయి మీకు అనుకూల కంపెనీలకి సెలెక్ట్ కావడానికి మీరు కృషి చేయాలని కోరుకుంటూ